అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ భక్తి మాలికలకు స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయము. సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా. డాక్టర్ పండితుని పూజ. హజీ సిద్దిక్ పాల్కే పంచభూతములు వాటి స్వాధీనము. సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును. ఒకటి నిర్గుణ స్వరూపము, రెండు సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము కలదు. రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి. మనుషుడు ఆకారము కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము. కొంతకాలం వరకు సగుణ స్వరూపముకు బ్రహ్మమును పూజించిన కానీ మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపముగా పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ ఏడును పూజనీయుడు. కానీ సద్గురువు వీని అన్నింటికంటే ఉత్కృష్టుడు. అట్టి సద్గురుడైన శ్రీ సాయినాథుని మనమును ధ్యానించదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము, నిజభక్తులకు విశ్రాంతి ధామము. వారి వాక్కుల యందు మనకు గల భక్తియే ఆసనముగా, మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతముగాక. కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడైన అనదరు, కొందరు మహాభగవతుడందరు. కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుచూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనములో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తమ ఆత్మయనియు తన సజీవ ప్రతిమ అనియు, తానే వారనియు, వారే తాననియు నిడివి ఉన్నాడు. వర్ణింపనలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధిరహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచిని ఉపయోగించేవారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకు ఎట్టి అభ్యంతరము చూపకుండాను. కొందరు చామరములతోనూ, కొందరు విసనకరులతోనూ విసరుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారికి ఆర్ఘ్యపాద్యములు సమర్పించుచుండిరి. కొందరు వారికి చందనము, అత్తరు పూయిచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యం సమర్పించుచుండిరి. షిరిడిలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి, ఎక్కడ చూచినను వారేయుండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండేది వారు. సర్వాంతర్యామియగు ఆ సద్గురుమూర్తి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాత్యా సాహెబ్ నుల్క మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై షిరిడీ వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పోయి రమ్మని బాబా చెప్పెను. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను. దాదాభట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించెను. బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పళ్ళెముతో దాదాభట్ మసీదుకు వచ్చెను.
డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను. దాదా భట్ బాబాను పూజించెను. అంతకు మునుపు ఎవరును బాబా నుదుటిపై చందనం పూయుటకు సాహసించలేదు. ఒక్క మహాల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయిచుండెను. కానీ ఈ అమాయక భక్తుడకు డాక్టర్ పండిత్ దాదా భట్ యొక్క పూజా పల్లెరము నుండి చందనమును తీసుకొని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా ఒక్క మాటైనా అనక ఊరకుండెను. ఆనాడు సాయంకాలము దాదా భట్ బాబాను ఇట్లడిగెను, బాబా, మేమెవరైనా మీ నుదుటిపై చందనము పూయుదమన్నా నిరాకరింతురే, మరి డాక్టర్ పండిత్ వ్రాయగా ఈ నాడైల ఊరకుంటిరి. అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను, నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడనని, ఒక మహమ్మదీని పూజించడం ద్వారా తాను మైలపడిపోదుననే దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేసెను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడి వేసినది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను? దాదా భట్ ఆ తరువాత డాక్టర్ పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువునకు అవనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసితిని అనెను. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పల్లెమును విసిరివేయుచు ఉగ్రావతారముగా తల్చడివారు. అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా ఎవరికీ ధైర్యం చాలడిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించడివారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె కనిపించుచుండిరి. బయటికి కోపముతో ఊగిపోవచ్చు కల్లెర చేసినప్పటికీ వారి హృదయం మాత్రము మాతృ హృదయం వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరికి తీసి, నేనెప్పుడు ఎవరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయినా, సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరగగొట్టునా, నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించెదను? నేనెప్పుడు మీ యోగక్షేమలనే ఆపేక్షించెదను. నేను మీ సేవకుడును. నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమ మాత్రమే అనడివారు హజీ సిద్దిక్ పాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అది కేవలము వారి ఇచ్చపై ఆధారపడి ఉండును. హజీ సిద్దిక్ పాల్కే కథ ఇందుకు ఉదాహరణము. సిద్దిక్ పాల్కే అయిన మహమ్మదీయుడు, కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడి చేరెను. అతను చావడి ఉత్తర భాగమున బస చేసెను. 9 నెలలు షిరిడీలో ఉన్నను బాబా వారిని మసీదులో పాదం పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చునిచుండెను. పాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యెను. ఏమీ చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహా ఇచ్చిరి. అటులేని తన తరపున బాబాతో మాట్లాడుమని శ్యామను పాల్కే వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో ఇట్లనేను, బాబా, ఆ ముదుసలి హజీని మసీదులో కాలు పెట్టనియేవేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోవచ్చున్నారు. ఆ హజీని ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లని జవాబిచ్చెను, శ్యామ, ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు. నీకివన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొనిచో నేనేం చేయగలను? అల్లా మియా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదం పెట్టగలుగు వారెవరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవి బావి వద్దనున్న ఇరుగు కాలిబాటకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించనని చెప్పెను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగాను. శ్యామ వెంటనే పోయి హాజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడని జవాబు తెచ్చెను. సరే, మరలా పోయి వానిని ఇట్లడుగుము, మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసం కావలనో వృషణములు కావలనో కనుగొనుము. బాబా వారి కొలంబాలో ఉన్న చిన్న మొక్కతోనైనా సంతృష్టి చెందేదనని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొలంబా నీటి కుండలను బయటికి విసిరివైచి తిన్నగా చావడిలోనున్న హజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరముతో, నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హజీవని గొప్పలు పోవచ్చు ఏమేమిటో వదులుచున్నావే. నా దగ్గర నీ ఆటలు
ఖురాన్ చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేసిననే గర్వంతో నేనెవరో తెలుసుకొనలేకున్నావు అనుచు ఏమేమో ఇంకను అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళాను. బాబా ఆగ్రహావేశములను చూసి హజీ గాబరాపడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పనులను కొని వాటిని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టెను. అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచూ భోజనమునకు పిలుచుచుండెను. హాజీ ఆనాటి నుండి తనకు ఇష్టం వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చి పోవుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బు ఇచ్చుచుండెను. బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యను. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనములోని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించదము. 1. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల అంతయు జలమయమయ్యెను. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడుచుండిరి. షిరిడీ గ్రామంలో కొలువయ్యున్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలు ఎవ్వరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరి. ఆపదలోనున్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించుమని గర్జించిరి. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయిను. చంద్రుడు ఆకాశమున కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. 2. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని మంటలు అపరిమితంగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగయిచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు. దునిలోని కట్టెలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని గాని బాబాకు సలహా ఇచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కనున్న స్తంభముపై కొట్టుచు, దిగు దిగు, శాంతించుము అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి దుని యథాపూర్వము మితముగా మండసాగెను. భగవదవతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వశ శరణాగతి వేడిన వారిని ఎల్లవారు కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణ చేసేదరో వారు కష్టములన్నింటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకు ఏ కోరికలు లేని వారై ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.